హాయ్ అండి. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ అనేటివి డిస్కషన్ చేద్దాం మనం. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి లేకపోతే 1 2 3 ఈ నెంబర్ ఇచ్చాడు అనుకోండి. ఈ నెంబరు ఏదైనా ఒక సంఖ్యతో ఎగ్జాంపుల్ 2తో డివైడ్ అవుతుందా, 2తో డివైడ్ అవుతుందా, 4తో డివైడ్ అవుతుందా, లేకపోతే 5తో అవుతుందా, 6తో అవుతుందా, 7తో అవుతుందా, 8తో అవుతుందా, 9తో అవుతుందా. సో ఈ నెంబర్లలో దేంతో ఇది నిశేషంగా భాగించబడుతుంది అంటే రిమైండర్ లేకుండా డివైడ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. సో ఈ రూల్స్ తెలుసుకున్నట్టయితే మనము ఇట్లా ఈ ట్రెడిషనల్ మెథడ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. చెక్ చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య ఉంది, ఒక సంఖ్య సపోజ్ ఏదైనా ఒక సంఖ్య తీసుకోండి. సపోజ్ XYZ అనే సంఖ్య ఉంది. ఇప్పుడు ఈ నెంబరు 2తో డివైడ్ అవుతుందా కాదా అని తెలియాలంటే ఏం చేయాలంటే దీంట్లో ఉన్నటువంటి ఈ లాస్ట్ నెంబర్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Z అనే సంఖ్య ఉంది. సో ఈ Z ఉంది అంకె ఉంది లాస్ట్కి. సో ఈ Z ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే 0 అవుతుందో లేకపోతే ఈ Z ఈజ్ ఈక్వల్ టు సరి సంఖ్య అవుతుందో, సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ అవుతుందో అప్పుడు ఈ XYZ అనే సంఖ్య మనకు 2తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలలో చివరి అంకె లేకపోతే ఒకట్ల స్థానంలోని అంకె 0 లేదా సరి సంఖ్య అయినట్లయితే ఆ సంఖ్య మనకు 2తో నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఇప్పుడు ఒక సంఖ్య ఉంది. సపోజ్ 1 2 3 4 5 6 ఈ సంఖ్య 3తో డివైడ్ అవుతుందా కాదా నిశేషంగా అంటే ఎటువంటి రిమైండర్ ఇవ్వద్దు. 3తో డివైడ్ చేసినప్పుడు అంటే ఏం చేయాలంటే దీంట్లో 3 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. ఫస్ట్ 3 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకేనా, ఇవి 2 కొట్టుడిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇవి 2 కలిపితే 3 వస్తుంది కదా, ఇది కూడా స్ట్రైక్ అయిపోయింది. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేయండి. 4 + 5 ఎంత 9 కదా, 9 3తో డివైజిబుల్ అవుతుందిగా. సో రిమైండర్ 0 కాబట్టి ప్రస్తుతం ఈ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య 3తో నిశేషంగా భాగించబడాలి అని అన్నప్పుడు, డివైడ్ కావాలి అన్నప్పుడు దాంట్లో 3 6 9 ఇవి 3 యొక్క మల్టిపుల్సే కదా. సో ఇవి ఎక్కడున్నా కూడా స్ట్రైక్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఉందనుకో, ఈ రెండింటిని కలిపితే 3 వస్తుంది కదా డిజిటల్ సమ్ చేస్తే. సో ఇట్లా స్ట్రైక్ చేయండి, రిమైనింగ్ వాటిని చేస్తే 3 యొక్క డివిజిబిలిటీ ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 3 యొక్క డివిజిబిలిటీ రూల్ మీద. ఈ నెంబరే కాకుండా ఎనీ నెంబర్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఏదో నెంబర్ 2 5 6 9 1 2 3 ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా కాదా. 3తో డివైడ్ అయితే రిమైండర్ ఎంత రావాలి మనకి 0 రావాలి. చెక్ చేద్దాం. చెక్ చేస్తే చూడండి ఇక్కడ 9 ఉంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది, 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 6 ఉంది, 3తో డివైడ్ అవుతుంది. ఇవి 2 కలిపితే 3 కాబట్టి ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 2 + 5 ఎంత, 2 + 5 ఎంత 7 కదా. 7 అంటే 3తో డివైడ్ చేసినప్పుడు మనకి ఎంత రిమైండర్ 1 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా అంటే కాదు. ఓకేనా. నెక్స్ట్ ఎనీ నెంబర్ ఇంకొక నెంబర్ చెక్ చేద్దాం. 8 5 2 3 7 9 1 2 ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా కాదా చూడండి. 3తో డివైడ్ అవ్వాలంటే తెలుసు కదా 3 6 9 ఇవి ఎక్కడున్నా కూడా ఇట్లా స్ట్రైక్ చేయండి. ఓకేనా. ఇక్కడ 3 ఉంది. ఓకేనా, ఇక్కడ 9 ఉంది. ఓకేనా, ఇక్కడ 2 కలిపితే 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 కలిపితే 3 వస్తాయి. 2 + 7 ఇక్కడ కూడా 2 + 7 అంటే 9 కాబట్టి 3తో పోతుంది. ఇక్కడ 8 ఉంది, 8 5 8 + 5 ఎంత 13 కదా. 3 రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇది 3తో డివైడ్ కాదు. ఓకేనా. అంటే ఇచ్చిన సంఖ్య ఉంది కదా, ఈ సంఖ్యలో అంకెల మొత్తం అంటే ఈ నెంబర్లు అన్నింటినీ యాడ్ చేసినప్పుడు మనకు 3 యొక్క గుణిజాలు రావాలి. 3 యొక్క గుణిజాలు అంటే తెలుసు కదా, 3 కానీ 6 కానీ 9 కానీ ఈ మూడిట్లలో ఏది వచ్చినా కూడా మనకు ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఈ 3 6 9 కనబడ్డా కూడా మనము స్ట్రైక్ చేసినాం. ఎందుకంటే ఈ 3 యొక్క గుణిజాలు ఆటోమేటిక్గా కొట్టుకుపోతాయి, వీటి చెక్ చేయాల్సిన అవసరము లేదు, అందుకోసమే. ఓకే, ఇప్పుడు 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే ఇచ్చిన సంఖ్య 4తో డివైడ్ అవుతుందా కాదా చెక్ చేయాలి. 4తో డివైడ్ అవుతుందా కాదా అని చెక్ చేస్తే అంటే నిశేషంగా భాగించబడాలి, అంటే రిమైండర్ అనేది 0 రావాలి. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 4తో డివైడ్ చేసినప్పుడు 0 ఇస్తుందో లేదో చూద్దాం. చూడాలంటే ఫస్ట్ ఈ లెక్క అంతా చేయడం కన్నా మనకు దీని యొక్క డివిజిబిలిటీ రూల్ తెలవాలి. అంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన సంఖ్య ఉంది కదా, సంఖ్యల్లో చివరి 2 అంకెలు తీసుకోండి. చివరి 2 అంకెలు ఇక్కడ ఏమున్నాయి 67 ఉంది.
6, 7 ఉంది. సో ఈ చివరి 2 అంకెలతో ఒక సంఖ్య ఏర్పడింది కదా 67 అనే సంఖ్య. ఈ 67 అనేది 4తో డివైడ్ అయింది అనుకో, 4తో డివైడ్ అయితే ఇచ్చిన సంఖ్య 4తో నిశేషంగా భాగించబడుతుంది. ఒకవేళ ఈ 67 అనేది 4 టేబుల్లో రాకపోతే ఇచ్చిన సంఖ్య అనేది 4తో డివైడ్ కాదు. చూడండి 16 4 64 అంటే ఇంత 16 టైం పోయింది. ఇంకా రిమైండర్ మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. రిమైండర్ అనేది 3 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య అనేది 4తో డివైడ్ కాదు. ఇప్పుడు ఇదంతా చేసే కన్నా చిన్న కాన్సెప్ట్ ఇక్కడ ఏముంది లాస్ట్ చూడండి 2 3 4 5 6 7 ఉంది. ఇప్పుడు ఇది 4తో డివైడ్ అవుతుందా కాదా అని తెలవాలి. చూడండి ఇప్పుడు 4 అనేది ఈవెన్ నెంబర్, 4 అనేది ఈవెన్ నెంబర్. ఓకేనా, ఈవెన్ నెంబర్ను ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే సపోజ్ ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేయండి. ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు 4 అనేది ఈవెన్, ఓకే, ఏమొచ్చింది 12 వచ్చింది. ఓకేనా, 12 వచ్చింది అంటే ఇది ఈవెన్ నెంబరే. ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబరే. ఇప్పుడు ఇంకొకటి 4 అనేది ఈవెన్ నెంబర్, ఇంకొక నేను ఈవెన్ నెంబరే తీసుకున్నా. ఇప్పుడు 4 4 16 ఇదేమొచ్చింది, ఇది కూడా ఈవెన్ నెంబర్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఏమొచ్చింది మనకు, ఈవెన్ నెంబరే వచ్చింది. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ ఇక్కడ కూడా ఏమొచ్చింది, ఈవెన్ నెంబరే వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 4 అనేది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. కాబట్టి ఈ 4తో దేనైనా ఇంటూ చేస్తే అంటే ఆడ్ నెంబర్ని ఇంటూ చేసినా ఈవెన్ నెంబర్ని ఇంటూ చేసినా మనకి ఏం రావాలి, ఈవెన్ నెంబరే రావాలి. కానీ ఇక్కడ ఏమున్నది, ఆడ్ నెంబర్ ఉన్నది కాబట్టి ఇది 4తో డివైడ్ కాదు. ఓకేనా, క్లియరా? ఫస్ట్ చెప్తూ చూడండి, ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్. ఓకేనా, ఈవెన్ ఇంటూ ఆడ్ ఏమొచ్చింది, ఈవెన్ నెంబరే వచ్చింది. చూడండి దీనికి ఎగ్జాంపుల్, ఈవెన్ నెంబర్ అంటే నేను 2 తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోండి. ఇంకొక ఈవెన్ నెంబర్ అంటే నేను 4 తీసుకుంటున్నాను, 8 వచ్చింది. 8 అనేది ఈవెన్ నెంబరే. అవునా, సరిపోయింది కదా దీనికి ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటే నేను మళ్ళీ 2నే తీసుకున్నా, ఆడ్ నెంబర్ అంటే నేను 3 తీసుకుంటున్నా. ఇక్కడ ఏమొచ్చింది 6 వచ్చింది. 6 అనేది ఈవెన్ నెంబరే. అవునా, ఇది సరిపోయింది. అంటే ఒక సరి సంఖ్యతో గుణించిన బేసి సంఖ్యతో గుణించినా కూడా మనకు వచ్చే రిజల్ట్ అనేది సరి సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకోండి 2 3 6 8 9 1 3. ఇప్పుడు ఇది 4తో డివైడ్ అవుతుందా కాదా అనేది మనకు డివిజిబిలిటీ రూల్ తెలిసిందనుకోండి, ఈ లాస్ట్ 2 సంఖ్యలను తీసుకుంటాం. లాస్ట్ 2 సంఖ్యలు అంటే 13 వచ్చింది. 13 4తో డివైడ్ చేయండి, చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వచ్చింది. 1 వచ్చింది కాబట్టి రిమైండర్ ఇక్కడ వచ్చింది, 0 రాలేదు కాబట్టి 1 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య అనేది 4తో డివైడ్ కాదు. ఒకవేళ ఇదంతా చేయకుండా కూడా మీరు డైరెక్ట్ చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి, ఇక్కడ చివరికి ఏమున్నది ఆడ్ నెంబర్ ఉన్నది. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 4 యొక్క మల్టిపులే ఇది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటేనే, అంటే ఇచ్చిన సంఖ్యలో మొదటి సంఖ్య ఈవెన్ నెంబర్ ఉంటేనే 4తో డివైడ్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకేనా, కాదు కాబట్టి ఇది డివైడ్ కాదని మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఇందాక 4తో లాస్ట్కి ఈవెన్ నెంబరే ఉండాలని చెప్పిన, ఇచ్చిన సంఖ్యలోని చివరి సంఖ్య. ఇప్పుడు సపోజ్ ABCD ఈ సంఖ్య ఉందనుకోండి, ఈ D అనేది ఎప్పుడు కానీ ఈవెన్ నెంబరే కావాలి. 4తో డివైడ్ కావాలంటే ఈవెన్ నెంబరే కావాలి. ఎట్లా చూద్దాం చూడండి, 4 1 4, ఇట్లా 4 2 8 12 16 20 24 28 ఇట్లా చూడండి అన్నీ ఈవెన్ నెంబరే వస్తున్నాయి. ప్రొడక్ట్స్ అన్నీ ఈవెన్ నెంబరే వస్తున్నాయి కాబట్టి ఇచ్చిన సంఖ్య ఖచ్చితంగా ఈవెన్ నెంబర్. ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే 4తో డివైడ్ కావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆప్షన్లో అవుతుందా కాదా అంటే మనకు లాస్ట్కి ఒక నెంబర్ చూసుకుంటే ఉన్నది, సరి సంఖ్య ఉంది అంటే 4తో డివైడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సంఖ్య చూసుకోవాలి, లాస్ట్ నెంబరే చూసుకోవాలి. 1 2 5 7 4 ఉంది. ఇప్పుడు లాస్ట్ 2 సంఖ్యలు చూడాలని చెప్పిన, లాస్ట్ 2 సంఖ్యలు ఒకవేళ 4తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే లాస్ట్ 2 సంఖ్యలు ఒకవేళ సరి సంఖ్యన బేసి సంఖ్యన అంటే సరి సంఖ్య ఉండాలి. ఇప్పుడు సరి సంఖ్య ఉంది, ఇది పోయే అవకాశం ఉంది, దీన్ని చెక్ చేద్దాం. 74. ఓకేనా, 74 అనేది 4తో పోతుందా చూడండి. 18 4 72. ఓకేనా, అంటే 72 అంటే 2 రిమైండర్ మిగిలింది కాబట్టి ఇది డివైడ్ కాదు. ఓకే, ఇది డివైడ్ కాదు. నెక్స్ట్ 5 యొక్క డివిజిబిలిటీ రూల్. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు అది 5 టేబుల్లో పోతుందా అంటే 5 చేత నిశ్శేషంగా భాగించబడదా అని చెక్ చేయాలంటే ఇచ్చిన సంఖ్య ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ నెంబర్ అంటే 1ల స్థానంలోని సంఖ్యను మనం చెక్ చేసుకున్నట్టయితే 1ల స్థానంలోని సంఖ్య అయితే 0 ఉండాలి, లేకపోతే 5 ఉండాలి. ఓకేనా,
ఓకేనా. 0 ఉండాలి, 5 ఉండాలి. సపోజ్ ఇప్పుడు 2 3 4 5. ఇప్పుడు ఒకట్ల స్థానంలోని సంఖ్య ఏమవుతుంది? ఈ 5 అవుతుంది. అంటే ఒకట్ల స్థానంలో 5 ఉంది. 5 ఉంది కాబట్టి ఈ సంఖ్య అనేది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు మళ్ళీ 2 3 4 5 6 0 ఉంది. ఇప్పుడు లాస్ట్ ఒకట్ల స్థానంలో సంఖ్య ఏముంది? 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఈ 0 ఉంది కాబట్టి ఇది కూడా 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎందుకు ఈ రూల్ వచ్చిందంటే ఒకసారి చూడండి. 5 టేబుల్ ఏముండదు. 5 1 5, ఓకేనా. ఒకట్ల స్థానంలో 5 వచ్చింది. 5 2 10 ఏమొచ్చింది? ఒకట్ల స్థానంలో 0 వచ్చింది. మళ్ళీ 5 3 చెక్ చేయండి 15. మళ్ళీ ఏమొచ్చింది? ఒకట్ల స్థానంలో 5 వచ్చింది. 5 4 చెక్ చేయండి. మళ్ళీ ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే రిపీటెడ్గా 5 0 5 0 అనేది రిపీట్ అవుతుంది. ఎక్కడ? లాస్ట్ సంఖ్య లేకపోతే యూనిట్ డిజిట్ అంటారు దీన్ని. యూనిట్ డిజిట్ లేకపోతే చివరి సంఖ్య లేకపోతే ఒకట్ల స్థానంలోని సంఖ్య. సో ఓకేనా. 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలో చివరి అంకె లేదా ఒకట్ల స్థానంలోని అంకె లేదా లాస్ట్ నెంబర్ లేదా యూనిట్ ప్లేస్ నెంబర్ 5 ఆర్ 0 అయితే ఆ సంఖ్య 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు 6 యొక్క డివిజిబిలిటీ రూల్. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి? 6కు డైరెక్ట్గా డివిజిబిలిటీ రూల్ అంటూ ఏం లేదు. కానీ 6 అనేది 2 నెంబర్లను గుణించడం వల్ల ఏర్పడినటువంటి ఒక అంకె. ఏంటి అవి? 2 3 6. 2 3 6. సో 2ను 3ను గుణించినప్పుడు మనకు 6 అనే నెంబర్ వస్తుంది. కాబట్టి ఈ 2 యొక్క డివిజిబిలిటీ రూలు అండ్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే ఈ 2 రూల్స్ని ఏ కండిషన్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో ఆ నెంబరు 6 తోటి నిశేషంగా భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 5 3 1 2 ఉంది. ఇప్పుడు ఇది 6తో నిశేషంగా భాగించబడుతుందా లేదా అనేది చెక్ చేయాలంటే ఫస్ట్ మనకు 6తో డైరెక్ట్ తెలియదు కాబట్టి ఫస్ట్ మనం 2 తోటి చెక్ చేస్తాం, తర్వాత 3 తోటి చెక్ చేస్తాం. ఇప్పుడు 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఒకట్ల స్థానంలోని సంఖ్య మనకు సరి సంఖ్య దీన్ని ఈవెన్ అంటాం, తెలుసు కదా, ఈవెన్ నెంబర్, ఓకేనా. లేకపోతే 0 ఉండాలి. ఇక్కడ 0 ఉందా? లేదు. కాకపోతే ఏముంది? ఇక్కడ సరి సంఖ్య ఉందంటే ఇది ఇచ్చిన సంఖ్య 2 తోటి డివైడ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు 2ది కంప్లీట్గా చెక్ చేసినాం. ఇప్పుడు 3ది చెక్ చేయాలి. 3ది చెక్ చేయాలంటే అక్కడ ఆ ఇచ్చిన సంఖ్యలో 3 కానీ 6 కానీ 9 కానీ 3 ఎక్కడున్నా కూడా స్ట్రైక్ చేసేయండి అని చెప్పిన. అది చూద్దాం. ఇక్కడ 3 ఉంది, ఓకేనా. 3 ఉంది, రైట్. ఇక్కడ 1 + 2 ఏమైతే 3 అవుతుంది, ఓకేనా. ఇక్కడ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 7 + 5 ఎంత? మనకి 12 అవుతుంది. 12ని 6తో డివైడ్ చేస్తామా? చేస్తే ఇప్పుడు 6 2 12 కాబట్టి 0 రిమైండర్. సో ఇది 2 యొక్క రూల్ని అండ్ 3 యొక్క రూల్ని రెండింటిని కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా 6 యొక్క రూల్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఈ సంఖ్య అనేది 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ నెంబర్ అనేది తీసుకుందాం? 9 8 7 6 5 4. ఇప్పుడు ఇది 6th 6 చేత నిశ్శేషంగా భాగించబడతా లేదా అంటే చెక్ చేయండి. ఫస్ట్ మనకేంటి? 2 యొక్క రూలు 3 యొక్క రూల్ చెక్ చేసుకోవాలని కండిషన్. 2 రూల్ ఏంటి అంటే ఒకట్ల స్థానంలో ఇంకా 0 కావాలి, లేదంటే సరి సంఖ్య కావాలి. 0 కావాలి, లేకపోతే సరి సంఖ్య కావాలి. ఇప్పుడు లాస్ట్కి ఏముంది? సరి సంఖ్య ఉంది కాబట్టి ఇది 2తో భాగించబడుతుంది, రైట్. నెక్స్ట్ ఏమంటే 3 చెక్ చేయాలి. 3 ఏం అని చెప్పినాం? 3 6 9 ఇవి ఎక్కడున్నా కూడా స్ట్రైక్ చేయమని చెప్పిన. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9 ఉంది, ఓకేనా. ఇక్కడ 6 ఉంది. ఇవి 2 స్ట్రైక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ అన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 7 8 15, ఓకేనా. 15 5 ఎంత? 20. 20 4 24 అంటే 24 6 4 24 కాబట్టి 0. సో 0 వచ్చింది కాబట్టి రిమైండరు ఈ సంఖ్య అనేది 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇవన్నిటిని యాడ్ చేయకుండా ఇంకొక లాగా కూడా చేయొచ్చు. 9 8 7 6 5 4. ఇప్పుడు చూడండి, ఇది 6తో డివైడ్ కావాలని చెప్పినా కదా. సో ఇక్కడ 9 ఉంది, స్ట్రైక్ చేసినాం, ఓకే. ఇక్కడ 6 ఉంది, స్ట్రైక్ చేసినాం. ఇప్పుడు దీంట్లో ఎంత ఎక్కువ ఉంది? 6 కన్నా 2 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి. ఇక్కడ 6 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 1 ఉంది, ఓకేనా. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -1, ఓకేనా. ఇక్కడ ఎంత ఉంది? -2, ఓకే, రైట్. ఇప్పుడు -2 + 2 క్యాన్సల్, -1 + 1 క్యాన్సల్. అక్కడ ఏమైనా మిగిలిన కాబట్టి రిమైండర్ ఎంత? 0. సో ఇచ్చిన సంఖ్య 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది, రైట్. ఇప్పుడు 8 యొక్క డివిజిబిలిటీ రూల్. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఒక సంఖ్య ఇస్తాడు అనుకోండి, 1 2 3 4 5 6 ఈ సంఖ్య ఉంది. ఇది 8తో నిశ్శేషంగా భాగించబడదా అని అడిగినప్పుడు ఏం చేయాలంటే
ఈ చివరి 3 అంకెలను తీసుకోండి, లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి, లాస్ట్ 3 4 5 6 ఉన్నాయి. ఈ లాస్ట్ 3 డిజిట్స్తో ఏర్పడినప్పుడు ఒక సంఖ్య ఏర్పడింది, ఏంటి 456 అనే సంఖ్య ఏర్పడింది. ఇప్పుడు దీన్ని 8తో డివైడ్ చేయండి. 8తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 8 5ల 40, ఓకేనా, ఇక్కడ 5 మిగిలింది, 8 5ల 40 పోతే ఇక్కడ 5 మిగిలింది 6, ఓకేనా, 8 ఏళ్ళ 56, అంటే రిమైండర్ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. అంటే ఈ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఇచ్చిన సంఖ్యలోని చివరి 3 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 8తో నిశ్శేషంగా భాగించబడినట్లయితే ఆ సంఖ్య మొత్తం కూడా 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా, ఇది డివిజిబిలిటీ రూల్ 8. ఇంకోటి చూసుకుందాం, 3 6 9 1 2 0 5. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి, ఈ సంఖ్య 8తో డివైడ్ అవుతుందా కాదంటే నేను డైరెక్ట్ చెప్తాను, ఇది 8తో డివైడ్ కాదు. ఎందుకంటే ఇదేంటిది ఈవెన్ నెంబర్, సో ఇదేంటిది ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ను ఆడ్తో చేసిన ఇంటూ ఈవెన్ నెంబర్ను ఈవెన్తో చేసిన మనకి ఏం రావాలి, ఈవెన్ నెంబరే రావాలి కదా. ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇది మల్టిపుల్ అవుతుందా, కానే కాదు, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ ఇచ్చిండు. కానీ చెక్ చేద్దాం, రూల్ ప్రకారం అయితే చెక్ చేద్దాం. మనం ఏమన్నాం, లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయమన్నాం, లాస్ట్ 3 డిజిట్స్ ఇవే కదా 205. ఇప్పుడు చూడు ఏమైంది, 8తో డివైడ్ చేస్తే 8 2ల 16, అంటే ఇక్కడ ఎంత మిగిలింది 4 అంటే 45, ఓకేనా, 8 5లు 40, ఇక్కడ ఎంత మిగిలింది 5, అంటే 5 రిమైండర్ వచ్చింది. 5 రిమైండర్ వచ్చిందంటే ఇచ్చిన సంఖ్య 8తో నిశ్శేషంగా భాగించబడిందా, భాగించబడలేదు. ఒకవేళ డైరెక్ట్ చూస్తేనే చెప్పాలంటే ఇది, చేసి చెప్పాలంటే ఇది, ఓకేనా. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కాసాగు గాసాబా కానీ ఎనీ చాప్టర్లో ఈ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఇట్లా చూస్తేనే ఆన్సర్ పెట్టే విధంగా ఉపయోగపడుతుంది. చూడండి ఏంటంటే చూస్తేనే ఆన్సర్ పెట్టచ్చు దీన్ని. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చిండు 1 2 5 8 9 0 1 2, ఇది 9తో డివైడ్ అవుతుందా కాదా ఫస్ట్ చూడాలి. 9తో డివైడ్ అవుతుందా కాదా అంటే ఇది చూడండి 1 2 5 8 9 0 1 2, ఈ సంఖ్య 9 చేత నిశ్శేషంగా భాగించబడదా అంటే 9 యొక్క రూల్ ఏంటంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తము 9 అయితే ఆ సంఖ్య 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా, ఇవన్నిటిని యాడ్ చేయాలి, డిజిటల్ సమ్ చేయాలి. చేస్తే మనకి ఇట్లా 9 వచ్చింది అనుకో, 9 వస్తే ఎప్పుడు కానీ డిజిటల్ సమ్ అనేది సింగిల్ డిజిట్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా, సింగిల్ డిజిట్. ఇప్పుడు సపోజ్ 1 2 అనేది వచ్చింది, సపోజ్ 1 0 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 1 + 0 ఏంటి 1, దీని డిజిటల్ సమ్ 1 అన్నట్టు. ఇక్కడ 1 2 వచ్చింది కాబట్టి 1 + 2, ఓకేనా, అంటే 3, డిజిటల్ సమ్ ఏంటి 3 అనమాట. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అన్నిటిని అడిగండి, 1 + 2 + 5 + 8 + 9 + 0 + 1 + 2, ఓకేనా, ఇవన్నిటిని యాడ్ చేస్తే చూడు 1 + 2 3, 3 + 5 8, 8 + 8 16, 16 + 9 25, 25 + 1 26, 26 + 2 28 వచ్చింది. ఓకేనా, 28 వచ్చింది. 28 ఇక 2 నెంబర్లు వచ్చినాయి. 2 నెంబర్లు వచ్చినట్టు మళ్ళీ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతాయి 2 + 8, 2 + 8 అంటే 10 వచ్చింది. 10 అంటే 10/9, 10/9 అంటే రిమైండర్ ఎంత మిగిలింది, 1 మిగిలింది. సో రిమైండర్ ఏమన్నా 9 టేబుల్ వచ్చిందా, 9 వచ్చిందా, 9 రాలేదు. కాబట్టి ఈ సంఖ్య అనేది 9 చేత నిశ్శేషంగా భాగించబడదు. ఇప్పుడు ఇదంతా యాడ్ చేయకుండా 9 ఎక్కడ కనబడ్డా దాన్ని స్ట్రైక్ చేయండి. ఓకేనా, ఇగో 9 ఇక్కడ ఉంది. ఓకేనా, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 1 + 8 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 2 + 5 7, 7 + 2 9, ఓకేనా, క్యాన్సల్. ఎంత మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. అంటే దీని రిమైండర్ ఎంత అన్నట్టు 1 అన్నట్టు. సో రిమైండర్ 1 ఉంది కాబట్టి ఈ సంఖ్య అనేది 9 తోటి భాగించబడదు. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ నెంబర్లను చూడండి, ఇవి 9తో డివైడ్ అయితే కావా. ఏం చెప్పినా ఎక్కడ 9 కనబడ్డా దాన్ని స్ట్రైక్ చేయమని చెప్పిన. దీంట్లో కూడా 9 ఎక్కడ ఉంది, ఒక 9 ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ 9 ఉందా, ఇగో 2 + 5, ఓకే, ఇక్కడ చూద్దాం, ఇగో 2 ఉంది 7 ఉంది, 2 + 7 9 కాబట్టి 9, ఇవి 2 క్యాన్సిల్. ఇక్కడ చూడండి 4 + 5 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఇక్కడ 8 ఉంది, దీనికి 1 కావాలి కాబట్టి ఒక నుంచి ఒకటి తీసుకుందాం. అంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది. ఇక్కడ 2 + 2 ఎంత 4 వచ్చింది కాబట్టి ఇది భాగించబడదు 9. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి, ఇది భాగించబడదా అంటే ఇప్పుడు 4 + 5 + 4 9, 2 + 7 9, ఇది డివైడ్ అయింది. సేమ్ అయ్యే నెంబర్ రిపీట్ అయింది చూడండి, 2 + 7 9, 5 + 4 9, 2 + 7 9, 5 + 4 9, అంటే ఇది 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇట్లా చెక్ చేసుకోవాలి 9ది. ఓకే,
ఇప్పుడు ఇది ఒకటి చూడండి, అంటే ఇవి ఎగ్జామ్లో ఇట్లా లెక్కలు అడుగుతాడా అంటే అడగచ్చు అడగకపోవచ్చు, కానీ వీటిని బేస్ చేసుకొని లెక్కలు మాత్రం వేరే చాప్టర్లో చాలా వస్తాయి. ఈ రూల్స్ తెలిస్తే నీకు చాలా ప్రాసెస్, చాలా టైం సేవ్ అయితే డైరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి. చూడండి, ఇది 9తో డివైడ్ అవుతుందా కాదంటే 9 ఎక్కడ ఉన్న స్ట్రైక్ చేయమని చెప్పిన, ఇక్కడనే 9 ఉంది, దీన్ని స్ట్రైక్ చేసిన. ఇక్కడ చూడు 8 + 1 9, 2 + 7 9, 3 + 6 9, 4 + 5 9. ఓకేనా? 8 + 1 9, 7 + 2 9, 6 + 3 9, 5 + 4 9. ఇది 9తో డివైడ్ అవుతుంది ఇట్లా. ఓకే, ఇప్పుడు చూడండి మనకు నెంబర్స్ ఏమేమి ఉంటాయి చూడండి, 0 1 2 3 ఇట్లా పోయి 9 వరకు నెంబర్స్ ఉంటాయి. అంటే మనకి ఎన్ని ఉన్నట్టు 0తో కలుపుకొని మొత్తం 9 నెంబర్సే ఉన్నాయి. ఇక్కడ కూడా అవే నెంబర్స్ రిపీట్ అయినాయి, కాకపోతే వీటి యొక్క కలయిక, అంటే వీటి యొక్క మల్టిపుల్స్ అనమాట. ఇప్పుడు 10 అనేది 2 × 5 యొక్క మల్టిపుల్. ఓకేనా? ఇది 12 అనేది 3 × 4 కావచ్చు, 2 × 6 కావచ్చు. ఓకేనా? 1 × 12 కావచ్చు. ఇది 5 × 3, ఇది 5 × 5, ఇవి 5³ ఓకేనా? అంటే ఇక్కడ చూడండి 10 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఒక సంఖ్య ఏదైనా ఒక సంఖ్య ఇచ్చిండు అనుకోండి, దాంట్లో చివరి సంఖ్యలు ఏముండాలి, 0 ఉంటే సరిపోతుంది. ఎనీ నెంబర్ అని వాడు ఏమని XYZ ABC ఈ సంఖ్య ఇచ్చి లాస్ట్కు 0 అన్నాడు అనుకో, ఇది 10తో డివైడ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 ఉన్నట్టయితే, 0 ఉన్నట్టయితే ఆ ఇచ్చిన సంఖ్య అనేది 10 తోటి డివైడ్ అవుతుంది. ఓకేనా? రైట్, 10 అయిపోయింది. ఇప్పుడు 12 చూడండి, 12 దేని యొక్క మల్టిపుల్, 2 × 6 12 అవుతుంది, 3 × 4 12 అవుతుంది, 1 × 2 12 అవుతుంది. మనం ఏం చేయాలి, ఇంట్లోకి వెళ్ళి ఇవన్నీ తీసుకోకుండా కోప్రైమ్స్ తీసుకుంటాం. కోప్రైమ్స్ అంటే తెలుసా మీకు? కోప్రైమ్స్ అంటే ఈ రెండింటిని కూడా ఏ ఒక్క సంఖ్య డివైడ్ చేయొద్దు. అంటే సపోజ్ 3 × 4 ఇక్కడ ఇచ్చిన కదా, 3 4ని ఒకటి అనే సంఖ్య తప్ప ఇంకా ఏ సంఖ్య కూడా డివైడ్ చేయదు. చేస్తుందా? చేయదు. ఇది 2 టేబుల్ అవుతుంది, ఇది 3 టేబుల్ అవుతుంది, ఇది 4 టేబుల్ అవుతుంది, ఇది 1 టేబుల్ అవుతుంది. అంతే తప్ప 1 తప్ప ఇంకేమైనా భాగిస్తాయి, ఈ రెండింటిని ఒకటేసారి భావించదు. దీన్ని కోప్రైమ్ అంటారు. కాబట్టి ఇట్లా ఉండాలి. ఈ రెండింటిని తీసుకోండి. అంటే ఇప్పుడు మనకు 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు, 4 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు. ఓకేనా? సో ఈ 2 డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేస్తే ఏదైతే సంఖ్య మనకు డివైడ్ అవుతుందో అప్పుడు ఆ సంఖ్య 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య అనేది 3తో కానీ 4తో కానీ డివైడ్ అయినప్పుడు ఆ సంఖ్య ఆటోమేటిక్గా 12తో కూడా డివైడ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? ఇప్పుడు 15 చూడండి, 15 దేని యొక్క మల్టిపుల్ అయి ఉండొచ్చు, 1 15. ఓకేనా? 5 × 3, ఇక్కడ ఏమొస్తుంది 3 × 5. ఇవి రెండు సేమే కదా, ఒకటి తీసుకుంటే సరిపోతుంది. 3 × 5 ఇవి ఒకటితో తప్ప దేంతో మళ్ళీ ఒకేసారి డివైడ్ అవుతాయి అంటే కావు. కాబట్టి వీటిని కోప్రైమ్స్ అంటారు. మనం ఎప్పుడు తీసుకున్నా కోప్రైమ్సే తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చిండు, సపోజ్ ఇదే సంఖ్య తీసుకుంటే ఇది 15 ఎంత మనకి 15తో డివైడ్ అవుతుందా కాదా, XYZ ABC ఇది 15తో డివైడ్ అవుతుందా కాదా అంటే మనం ఏం చేయాలి, 3 తోటి ఒకసారి 5 తోటి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇది 15తో డివైడ్ అవుతుందా అంటే యాక్చువల్గా కానే కాదు 15తో డివైడ్. ఓకేనా? ఎందుకు కాదో చూడండి. ఇప్పుడు 15తో డివైడ్ చేస్తే మనం 3తో డివైడ్ చేయాలి, ఫస్ట్ 5తో డివైడ్ చేయాలి. 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఒకట్ల స్థానంలో ఏముంటుంది, 5 గాని ఉంటుంది, 0 గాని ఉంటుంది. ఇక్కడ 5 ఉందా 0 ఉందా, కాబట్టి ఇది 5తో డివైడ్ కాదంటే ఆటోమేటిక్గా ఇది 15తో కూడా డివైడ్ కాదు. అవసరం ఉంటే 3 టేబుల్ కూడా చెక్ చేసుకోవచ్చు. 3 టేబుల్ చెప్పినాం కదా, 3 యొక్క మల్టిపుల్స్ 3 6 9 ఎక్కడ ఉన్నా కూడా స్ట్రైక్ చేయమని చెప్పిన 6 ఇక్కడ ఉంది. ఓకేనా? 3 ఇక్కడ ఉంది, 1 + 2 3. ఓకేనా? 7లో 6 + 1 7 కదా, ఇక్కడ ఏం మిగిలింది, 1 మిగిలింది. రైట్. ఇక్కడ 4 + 5 9 అంటే 9 పోతుంది కాబట్టి రిమైండర్ ఎంత మిగిలినట్టు మనకు 1 మిగిలింది కాబట్టి ఈ సంఖ్య 15తో డివైడ్ కాదు, 3తో డివైడ్ కాదు, 5తో డివైడ్ కాదు. కాబట్టి ఆటోమేటిక్గా అది 15తో కూడా డివైడ్ కాదు. అంటే ఇచ్చిన సంఖ్య 15తో డివైడ్ కావాలంటే అది 5 ఎక్కంలో డివైడ్ కావాలి, 3 ఎక్కంలో డివైడ్ కావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు 25 యొక్క డివిజిబిలిటీ రూల్. 25 అనేది డైరెక్ట్ సంఖ్య కాదు, అంటే మనకు 0 నుంచి 9 వరకే ఉన్నాయి కదా. ఇవి ఏ రెండు సంఖ్యల యొక్క గుణిజం అంటే 5 × 5. అవునా? 5 5 25. అంటే ఈ 25 ఎక్కంలో ఏదైనా ఒక సంఖ్య ABCXYZ ఇది ఒక సంఖ్య అనుకోండి, ఇది 25 ఎక్కంలో డివైడ్ అవుతుందా కాదా అనేది తెలియాలంటే ఏం చేయాలంటే మనకు చివరి 2 సంఖ్యలను తీసుకోండి. చివరి 2 సంఖ్యలు ఇదేంటి 5² కదా,
5 స్క్వేర్ అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి చివరి 2 సంఖ్యలను తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, YZ అనేది తీసుకోవాలి. YZ ఓకేనా, YZ అనేది తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి, ఈ YZ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలంటే YZ ఈజ్ ఈక్వల్ టు అయితే 25 కావాలి. ఓకేనా, 25 కావాలి, లేకపోతే 50 కావాలి, లేకపోతే 75 కావాలి, లేకపోతే 00 కావాలి. అంటే ఇచ్చిన సంఖ్యలో ఈ లాస్ట్ 2 సంఖ్యలు అయితే 25 కావాలి. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా, ABC X ఉంది అక్కడ, ఇక్కడ 25 ఇది ఒక ఆప్షన్. ఓకేనా, తర్వాత ABCX 50, ABCX 75, ABCX 00. అంటే ఇప్పుడు ఈ సంఖ్యను నేను ఇట్లా రాసుకున్నా అంటే చివరి 2 అంకెలు ఏమి ఉండాలి, అయితే 25 ఉండాలి, అయితే 50 ఉండాలి, అయితే 75 ఉండాలి, లేదంటే 00 ఉండాలి. చూడండి 25 ఉంది, 50 ఉంది, 75 ఉంది, 00 ఉంది. సో ఇట్లా ఉంటే ఇచ్చిన సంఖ్య 25 తోటి డివైడ్ అవుతుంది. చివరి 2 అంకెలు 25 కానీ 50 కానీ 75 కానీ 00 కానీ ఉంటే ఆ ఇచ్చిన సంఖ్య అనేది 25 తోటి డివైడ్ అవుతుంది. ఇప్పుడు 125 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 125 ఎట్లా వస్తుంది, 5 క్యూబ్ చేస్తే వస్తుంది. అంటే 5 క్యూబ్ అంటే 3 కదా. సో ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు చివరి 3 అంకెలను మనం చెక్ చేసుకోవాలి. చివరి 3 అంకెలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య తీసుకుంటున్నాం, మళ్ళీ సింపుల్ అని ABCDEXYZ. ఓకేనా, ఇది ఒక సంఖ్య అనుకోండి. ఇప్పుడు చివరి 3 అంకెలు తీసుకోవాలన్నా, చివరి 3 అంకెలు ఏమున్నాయి, XYZ ఉన్నాయి. ఈ XYZ అనేది దేనికి కొలవాలి, సపోజ్ XYZ అనేది మనకి ఏముండాలట, ఫస్ట్ 125 అని ఉండాలి, లేకపోతే 125 యొక్క మల్టిపుల్ ఏంది 250 ఉండాలి, లేకపోతే ఇంకొకటి ఏంటి 125 375 అయి ఉండాలి. అంటే 125 యొక్క గుణిజాలు అయి ఉండాలి. అంటే 375 అంటే నెక్స్ట్ ఏం ఉండాలి, 500 అయినా అయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఏమై ఉంటుంది 625. ఓకేనా, లేకపోతే 750 అయి ఉండాలి, లేకపోతే ఏముండాలి 875 అయి ఉండాలి, 875 అయి ఉండాలి. ఓకేనా, 875 వస్తుందా, 875 అయి ఉండాలి. ఇంకొకటి ఏముండొచ్చు 875 తర్వాత ఓకే 1000 అంటే ఏమున్నాయి 3 సున్నాలు ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య ఇచ్చిండు, సంఖ్య ఇస్తే ఆ చివరి 3 అంకెలు ఏముండాలట, చివరి 3 అంకెలు అయితే 125 ఉండాలా, లేకపోతే 250 ఉండాలా, లేకపోతే 375 ఉండాలా, లేకపోతే 500 ఉండాలా, 625 ఉండాలా, లేకపోతే 750 ఉండాలా, లేకపోతే 875 ఉండాలా, లేకపోతే లాస్ట్ 3 సున్నాలు ఉండాలా. అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు అది 125 తోటి భాగించబడాలి అని అంటే ఈ చివరి 3 అంకెలు అనేటివి 125 యొక్క గుణిజాలు అయి ఉండాలి, లేకపోతే 3 సున్నాలు అయి ఉండాలి. సపోజ్ ఇప్పుడు వీటిని కలుపుకొని ఈ సంఖ్యను నేను రాస్తా చూడండి. ఫస్ట్ది ABCDE, ఇక్కడ ఏమన్నా 125. ఓకే, మళ్ళీ ABCDE, ఇక్కడ ఏముంది 250 ఉంది. ABCDE 375, ABCDE ఏముంది 500 ఉంది. ABCDE ఇక్కడ ఎంత 625, ABCDE ఎంత 750. ఓకే, ABCDE ఎంత 875, ABCDE ఏముంది ఇక్కడ రాదు. ఓకేనా, ఇప్పుడు చివరి 3 అంకెలు చూడండి 125 అయితే 125తో పోతుంది, 250 అయితే 125తో పోతుంది, 375 125తో పోతుంది, 500 125తో పోతుంది. అట్లా ఇప్పుడు ఈ నెంబర్ రాస్తా చూడండి. ఎన్ని నెంబర్ ఈ ఏబిసిడి ప్లేస్లో వేరే ఏదైనా రాస్తా చూడు. ఏమున్నాయి 5 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 3 4 5 4 1 2 5. ఇది 125తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే చివరికి 125 ఉంది. సపోజ్ ఈ 125 ప్లేస్లో 250 ఉందనుకోండి, ఇది కూడా డివైడ్ అవుతుంది. 375 ఉన్నా కూడా ఇది 125తో అవుతుంది. లేదు 500 ఉంది, ఇది కూడా 125తో డివైడ్ అవుతుంది. లేదు 625 ఉంది. ఓకేనా, 625 కూడా డివైడ్ అవుతుంది. లేదు 750 రాసుకున్నా కూడా 750 ఏమైంది 2 3 5 4 750 పోతుంది. ఓకేనా, లేదు 250 ప్లేస్లో మనం ఏం రాయాలి 875 అనేది రాయాలి. రాస్తే 2 3 5 4 8 75 ఈ నెంబర్ 25తో డివైడ్ అయ్యింది అంటే అవుతుంది, ఎందుకంటే చివరికి ఏముంది 875 ఏంటన్నట్టు 125 యొక్క మల్టిపుల్ అన్నట్టు. ఓకేనా, లేదు 1000
చివర 3 సున్నాలు ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి 3 సున్నాలు 3 అంకెలు ఎందుకు చెక్ చేస్తున్నాం అంటే 5 క్యూబ్. ఓకేనా? 5 క్యూబ్. ఇప్పుడు ఇది డివైడ్ అయితే అంటే 5, ఎందుకంటే లాస్ట్కి 3 సున్నాలు ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, క్యాలిక్యులేటర్ తీసుకోండి.